హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను. ఇవి కుకీస్ అన్నమాట. మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి, మైదా గోధుమ పిండి యూస్ చేయకుండా, అలాగే వితౌట్ షుగరు జాగరీ చేసి చూపిస్తున్నాను. రాగి చాక్లెట్ కుకీస్. ఫస్ట్ మనము 1 కప్పు రాగి పిండి, మీరు ఏ బౌల్తో తీసుకుంటున్నారో ఆ బౌల్తోనే సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. అలాగే 1/2 కప్పు జాగరీ పౌడర్ అండ్ 1/4 కప్పు శనగపిండి వేసుకొని, దాని తర్వాత కోకో పౌడర్ అన్స్వీటెండ్ ఉంటుంది, అదొక 2 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలాగే 1/4 స్పూను బేకింగ్ సోడా అన్నమాట వేసుకొని, ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీరు జల్లించుకోవచ్చు. నేను ముందు పౌడర్ అన్నిటిని జల్లించి పెట్టుకున్నాను, సో నేను మళ్ళీ ఏం జల్లించట్లేదు. వీటిని మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులోకి గీ యూస్ చేస్తున్నాను. కావాలంటే బటర్ కూడా వాడచ్చు, బట్ గీ అయితే బాగుంటుంది. గీ 1/2 కప్పు తీసుకున్నాను అనమాట, అదే కప్పుతో. ఇప్పుడు దీన్ని వేసుకొని మనం చేయితో మంచిగా రబ్ చేసుకోవాలి. ఈ గీ అంతా రాగి పిండి వాటన్నిటికీ పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయింది. ఇప్పుడు ఇది ముద్దలాగా ఫామ్ అవ్వలేదు, కాబట్టి నేను కొంచెం మిల్క్ యాడ్ చేసి దీన్ని ముద్దలాగా చేసుకుంటున్నాను. నాకు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పట్టింది. కొంచెం గోరువెచ్చని పాలు తీసుకోవాలన్నమాట, బాగా వేడిగా ఉండకూడదు. తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. అలాగే మీరు బేక్ చేసే ప్యాన్కి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మీకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ చేసుకోవచ్చు. నేను ఇలా సర్కిల్గా చేస్తున్నాను. మీరు ఇందులో కావాలంటే కొంచెం మిల్క్ పౌడర్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను పైన కొంచెం నువ్వులును కొన్ని చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను. పిల్లలకి చూడడానికి బాగుంటుంది, ఇష్టంగా తింటారు. మీరు కావాలంటే బాదాము క్యాష్యూ అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం బేక్ చేసుకుందాము. నేను ఒక స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకున్నా, అందులో కింద కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇది నేను ఇదివరకు యూజ్ చేసిన సాల్ట్, వితౌట్ సాల్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఒక స్టాండ్ పెట్టేసి అది వేడైన తర్వాత ఈ బేకింగ్ ట్రేని అందులో పెట్టేసి 15 to 20 minutes 180 degrees దగ్గర మనం బేక్ చేసుకోవాలి. ఇవి కొంచెం పొంగాయి అన్నమాట, మీకు ఇలా తెలుస్తుంది. అంతే అండి, రెడీ అయిపోయాయి. వీటిని కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుందాము. చల్లగా అయినాక ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా లేదా లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ రాగి కుకీస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.